హలో అండి అందరికీ. రీసెంట్గా పాకిస్తాన్కి సంబంధించిన ప్రధానమంత్రి అలాగే ఫీల్డ్ మార్షల్ ఆర్మీ చీఫ్ వీళ్ళిద్దరూ కూడా అమెరికా పర్యటన అయితే వెళ్ళటమే జరిగిందనమాట. అయితే వీళ్ళిద్దరూ అమెరికా పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనందరికీ తెలుసు గత కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు అనేవి చాలా పెద్ద స్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వార్తలు ఏంటి అంటే, పాకిస్తాన్లోని బెలూచిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి, అలాగే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి కదా. ఇందులో భాగంగా అమెరికాకు సంబంధించిన కంపెనీలని పాకిస్తాన్ తీసుకొచ్చి ఆ ఆయిల్ నిక్షేపాలు వెలికితీయడంతో పాటు ఆ రేర్ ఎర్త్ మినరల్స్ని వెలికితీసి పాకిస్తాన్ లాభం పొందడంతో పాటు అమెరికా కంపెనీలు కూడా లాభం పొందాలి అనే విధంగా ఒక ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం కోసం వీళ్ళు వెళ్ళటమే జరిగింది. అయితే ఇలా వెళ్ళి ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకునే సందర్భంలో భాగంగా పాకిస్తాన్ అమెరికాకి ఒక ప్లేస్ ఆఫర్ చేసిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అరేబియా సముద్రంలో అమెరికాకు అంటూ ఒక పోర్ట్ లేదనమాట, సొంతంగా అమెరికాకి పోర్ట్ లేదు. అయితే పాకిస్తాన్ ఏం చేసింది అంటే, ఎట్లా మీరు మా దేశంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఆయిల్ నిక్షేపాలు వెలికి తీస్తున్నారు కదా, మీకు మేము ఒక ల్యాండ్ ఇస్తాం, పాస్ని అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందన్నమాట, స్ట్రాటజిక్ ప్లేసు అరేబియా సముద్రంలో. అయితే ఇక్కడ మేము మీకు ఒక ప్లేస్ ఇస్తాం, అక్కడ మీరు పోర్ట్ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఆఫర్ చేయడమే జరిగిందనమాట. అయితే ఎందుకు మరి పాకిస్తాన్ ఇలా ఆఫర్ చేసింది అంటే, దీని వెనక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే అక్కడ అమెరికా ఉంటే పాకిస్తాన్కి ఒక రకంగా రక్షణ ఉంటుంది. అంటే మన భారతదేశం ఏమైనా దాడి చేసినా కానీ మనం పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో అమెరికా సపోర్ట్ తనకు కావాలి కాబట్టి యుద్ధాల సమయంలో ఇలా పోర్ట్ ఉంటే అమెరికా అంట తనకు ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఇలా ఆఫర్ చేసిందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఈ పాస్ని ప్రాంతం పక్కనే గోదావరి కూడా ఉంది, గోదావరి పోర్ట్ అనమాట. గోదావరి పోర్ట్లో చైనా ఆపరేషన్స్ చేస్తూ ఉంది. వీళ్ళిద్దరు దగ్గర అమెరికాకి చైనాకి అసలే పడదు, వాళ్ళిద్దరు కూడా ఇక్కడెక్కడే ఉన్నారనమాట. దీనివల్ల ఏంటంటే ఒకరి మీద ఒకరు నిఘా పెట్టుకోవచ్చు. అంటే పాకిస్తాన్ అనేది అందరికీ ఒక సేలింగ్ కంట్రీ లాగా అయిపోయిందనమాట. ఏదేమైనా కానీ పాకిస్తాన్ మాత్రం అమెరికా సపోర్ట్ చైనా సపోర్ట్ తనకుండడం కోసం ఒక పోర్ట్ని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి అమెరికాకి అయితే ల్యాండ్ ఇవ్వటమే జరిగింది. అంటే స్ట్రాటజికల్గా రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొని అమెరికా సపోర్ట్ తనకు కావాలి కాబట్టి తన ల్యాండ్ని కూడా ఇచ్చేందుకైతే పాకిస్తాన్ సిద్ధపడిందని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.